రైట్ అలా ఇచ్చారు అంటారు. అలా గవర్నమెంట్ కి ఇవ్వాలి అనిపిస్తే మంచి అనుకుంటే తను నమ్మితే ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఇలా దాన్ని సురేష్ బాబు గారు వాళ్ళకి ఇచ్చింది దీన్ని కంపేర్ చేశారు కాబట్టి నేను చెప్పాను. సినిమా చేసి జగన్మోహన్ రెడ్డి గారు పొగట్టానికి ఇవ్వచ్చు అంటారండి. ఆనాడు సురేష్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా రాష్ట్రం కోసం పనిచేశారు కాబట్టి ల్యాండ్స్ ఇచ్చారు అని అంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు కాబట్టి ల్యాండ్స్ ఇచ్చారు అంటున్నారు. అంటే డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి పూజ కోసం చేసింది, రాష్ట్ర పూజ కోసం చేసింది అనేది కనబడుతుంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. శివభారతి గారు ఏమంటారు? మీరు అదే ఈ డైరెక్టర్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా యూత్ ని మోటివేట్ చేసేలాగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఒకటి తీసి సమాజాన్ని ప్రభావితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి సక్రమైన మార్గంలో బ్రతికేలాగా ఏదన్నా సందేశాత్మక సినిమా చేస్తే ఓహో బలగం లాంటి సినిమాలు వస్తాయి, అప్రిషియేట్ చేయాలి. అలాగే యాత్ర 2లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి 3 ఎకరాలు 70 సెంట్లు అంటే మీ నోళ్ళలో లేవంటారు. అయితే వేణుగోపాల్ గారు మళ్ళీ వేణుగోపాల్ గారు అది పద్ధతి కాదు. ఆయన పెళ్లి గురించి మాట్లాడాల్సిన రైట్ మీకు గానీ ఇంకెవరికి గానీ ఉండదు కదా. ఎవరు వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది. సినిమా లేదు. ఆయన తెరిచిన ఆగిపోలేదు. ఆయన పెళ్లి చేసుకున్నారని మనకి రాజధాని కట్టడం చాలా మాట్లాడతాం. మీరు ఎందుకు అక్కడికి వెళ్తారు? పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయండి, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయండి ప్రజల్లోకి. ఈ విధంగా 4 సంవత్సరాలు ఒక పార్టీతో పొత్తు, 4 సంవత్సరాలు ఒక పెళ్లి, 4 సంవత్సరాలు ఒక పార్టీతో విడాకులు, 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పిచ్చి మాట్లాడటం ఆపేసేయాలి. మీకు దమ్ము ఉంటే అడిగేదానికి చెప్పండి. మాకు దమ్ము ఉంది కాబట్టి మా నాయకుడి పెద్ద సినిమాలు తీస్తున్నారు. మీకు దమ్ము లేదు కాబట్టి మీ నాయకుడి పెద్ద సినిమాలు తీరులే. తీసేది ఏం సినిమాలండి? ఒక సెకండ్ ఆగండి. వేణు గారు ఇందాక మీరు అన్నారు వెన్నుపోటు వీటితో కూడా మీరు సినిమాలు తీయండి, 3 పెళ్లిళ్ళు తీయండి అని అన్నారు కదా. అది మీరు తీసే సినిమాల్లోనే మీరు తీసే సినిమాల్లోనే అది చూపిస్తున్నారు. మమ్మల్ని కూడా మీ సినిమాల్లో చాలా బాగా చూపిస్తున్నారు. 3 పెళ్లిళ్ళు, వెన్నుపోటు, లక్ష్మీ సెండియాలో చూపించిందంటే అదే అభిమాని మేడం. సినిమాలో నేను పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ పైన ఏం తీయాలి? 4 సంవత్సరాలు ఒక పార్టీతో పొత్తు, 4 సంవత్సరాలు ఆ పార్టీకి విడాకులు, అదే విధంగా 4 సంవత్సరాలకు ఒక పెళ్లి, మళ్ళీ 4 సంవత్సరాలకు ఒక విడాకులు. ఆ సినిమా తీయమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్కి అభిమాని ఏం సినిమా తీయాలి? అదే విధంగా చంద్రబాబు నాయుడు అభిమాని. చంద్రబాబు నాయుడు అభిమాని ఏం తీయాలి? 4 ఆయన ఈ పార్టీతో పెట్టి పెట్టుకుంటాడు, మామ వెళ్ళిపోటు, హరికృష్ణకు వదిలిపెట్టు, బాలకృష్ణకు ఒక వెళ్ళిపోటు, అదే విధంగా కుటుంబ సభ్యులకంతా వెళ్ళిపోటు, రాజకీయ పార్టీలకంతా సినిమా తీయాలి అని ఉంటే ఇది కరెక్ట్ కాదు. ఆగండి వేణు గారు, శివభారతి గారు మీ ఆడియో రావట్లేదు అసలు. కార్యక్రమాల గురించి 30 సినిమాలు చేయొచ్చు. ఆయన చేసిన ఆయన నిజాన్ని మాట్లాడితే ఎవరు ఆడియో రావట్లేదు. ఒక సెకండ్ ఆగండి. పెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? తేరగా నానాధికారాన్ని పెట్టుకుని సాక్షి పేపర్ పెట్టుకోవాలా? అందరిని లూటీ మీరు మాట్లాడకండి. వేణు గారు ఆగండి. వేణు గారు చెప్పనివ్వండి. ఆయన మ్యూట్ చేయండి, ఆయన ఒక్కళ్ళని మ్యూట్ చేయండి. ఒక సెకండ్ శ్రీనివాస్ గారు. వేణు గారు ఎవరు మాట్లాడినా మీరు మధ్యలోకి వచ్చి ఆగండి. మధ్యలోకి వచ్చి అడ్డు తగిలి మాట్లాడితే వాళ్ళ వాయిస్లు రావట్లేదు.
కనీసం డిబేట్ ప్రోటోకాల్ పాటించండి. కాలేదండి, ఇద్దరు నేను మాట్లాడి 10 నిమిషాలు మాట్లాడించారా? ప్రతి ఒక్కళ్ళ మాట ఆగండి, ప్రతి ఒక్కళ్ళ టైం లోకి మీరు వచ్చేసారు. ఆగండి, ఒక్క రామ్నాథ్ గారి టైం తప్ప మిగతా ఇద్దరు టైం లోకి మీరు వచ్చేసారు. టైం వేస్ట్ అవుతుంది. ఆగండి ప్లీజ్, 10 నిమిషాలు మాట్లాడించారు వీళ్ళిద్దరు. ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. మాకు కూడా ఇవ్వాలి అవకాశము, మా వాయిస్ కూడా చెప్పాలి. మా వాయిస్ చెప్పడానికి వాళ్ళు ఇంకా ఓకే, ఇంకా ఆపండి, ఇంకా ప్లీజ్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ పైన ఏ సినిమా తీర్చో నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు పైన ఏ సినిమా తీర్చో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ సినిమాలు చేసి ఇప్పుడు చెప్పాను. 16 నెలలు చెప్పకూడదు రోజుకి అవన్నీ చూపించారు ఆల్రెడీ. అవన్నీ 16 నెలలు చెప్పకూడదు తినింది చూపించారు సినిమాల్లో. ఎవరి వల్ల తినింది, చంద్రబాబు నాయుడు పాత్ర ఏమి, అదే విధంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఏమి, కాంగ్రెస్ పాత్ర ఏమి, పాత్ర ఏమి, వేణుగారు ఆగండి ఆగండి, సినిమాలో చూడండి, ఆగండి ఆగండి. పడిపోతావు. శివభారతి గారు మీ ఆడియో రావట్లేదు. వేణు గారు అయితే మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. ఆయన మాట్లాడినంతసేపు మీ ఆడియో బయటికి రాలేదు. అసలు ఇప్పటివరకు ఏం మాట్లాడారు కూడా మాకు వినబడలేదు. వేణుగారు దయచేసి మీరు మాట్లాడకుండా ఉంటే ఆవిడ మాట్లాడిన దానికి పాయింట్ టు పాయింట్ ప్లీజ్ ప్లీజ్ ఆగండి, ప్లీజ్ అది ఆగండి, ఇది కరెక్ట్ గా ఆగండి. ఎంతమంది చూస్తూ ఉంటారు ఈ టైంలో? మీరు ఆగండి, మీరు ఆగండి, వాళ్ళని కూడా ఆపండి. మీరు ఆగండి, అసలు మీరు ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, మీరు ఎవరిని మాట్లాడలేదు. ఒక సెకండ్ ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు కాకరించి ఊచేస్తారు చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం కూడా కమిషనర్ పెళ్లి చేసుకోండి. ఆయన మీలాగా ఒక్కరు పెళ్లి చేసుకోవాలి, 40 మంది మెయింటైన్ చేయలేదు కదా దుర్మార్గంగా. శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి, ఆగండి, ఒక సెకండ్ ఆగండి, ఒక సెకండ్ ఆగండి. ఆపండి, మాట్లాడి ఆపారు కదా. మేము ఆపన్నప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మీరు మా ఆపలేదే. రన్నింగ్ కామెంట్ నేను ఇంత డిస్టర్బ్ చేయాలా, నేను డిస్టర్బ్ చేయాలి. మీరు 30 సినిమా రంగం. ఏమండి ఆగండి, ఒక సెకండ్ ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒకటి ఇంకా కంక్లూడ్ చేసేయండి. ఆగండి శివభారతి గారు ఆగండి.